బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్ లో హై అలర్ట్ నెలకొంది. బాణసంచా పేలుళ్లు డ్రోన్ల వినియోగం పైన నిషేధం విధించారు. పేలుడు శబ్దాల వల్ల పౌరులు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని భావించారు. యుద్ధ చర్య లేదా ఉగ్రవాద చర్యగా భావించే అవకాశం ఉన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఊరేగింపుల్లో బాణసంచా పేల్చకూడదని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైదరాబాద్ లో క్రాకర్స్ బ్యాన్ అని చెప్పి కూడా చెప్పారు. ఆదేశాలను కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మెయిన్ గా శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో డ్రోన్ల వినియోగం పైన నిషేధాన్ని విధించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు కు 10 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ల పైన నిషేధాన్ని విధిస్తున్నట్టుగా చెప్పారు. విమానాశ్రయం పరిధిలో జూన్ 9 వరకు డ్రోన్ల వినియోగంపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు సిపి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లుగా సైబరాబాద్ సిపి తెలిపారు. పాక్ భారత్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్ లో హైలైట్ కొనసాగుతోంది. అయితే మెయిన్ గా సిపి ఆనంద్ తీసుకున్నటువంటి డెసిషన్ బాణసంచా పేలుళ్లు కానీ డ్రోన్ల వినియోగం పైన నిషేధాన్ని ఇచ్చారు. జూన్ 9 వరకు కూడా ఈ నిషేధం ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు డ్రోన్ వినియోగానికి సంబంధించి అని చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీసులు కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో అన్ని ప్రధానమైనటువంటి కూడల్లో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ప్లేసెస్లో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం మీద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక కీలక నిర్ణయం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈరోజు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ని అదేవిధంగా బ్లాస్ట్కి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాము. ఎవరు కూడా క్రాకర్స్ని పిలవడానికి వీలేదు. ఫంక్షన్స్లో ముఖ్యంగా పెళ్లిళ్ళ సమయంలో, బరాతులు తీసేటువంటి సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ని మాత్రం ఎవరు కూడా కాల్చడానికి వీలేదు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక సర్క్యులర్ని కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరోవైపు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఎయిర్పోర్ట్లో కూడా అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఎవరు కూడా డ్రోన్ కెమెరాలు ఎగరవేయడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి సైతం ఒక సర్క్యులర్ను కూడా జారీ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో కొన్ని వీడియోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ సంబంధించినటువంటి చిత్రాలు మొత్తం కూడా బయట ప్రచారం చేస్తే అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు ఇండియా జరుగుతున్న వార్కు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఎవరు కూడా పోస్ట్ చేయడానికి వీలేదు. అందరూ కూడా భారత పౌరులు సమర్థవంతంగా ఇండియా ఆర్మీకి సపోర్ట్ చేయాలి, కానీ ఇలాంటి ఫేక్ వీడియోలు కూడా చేయడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు క్రాకర్స్ మాత్రం ఎవరుగా పేల్చడానికి వీలేదు. ఈ నెల 9 వరకు కూడా, అంటే వచ్చే నెల 9 వరకు కూడా ఎవరు పేల్చడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు. మరోవైపు డ్రోన్ కెమెరాలు కూడా ఎగరవేయడాన్ని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు చాలా సీరియస్గా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ సునీల్. భారత పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. సిపి ఆనంద్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. చాలా కీలకమైన ఆదేశాలు. ఏదైతే క్రాకర్స్ పేల్చడం కావచ్చు, ఊరేగింపుల విషయంలో డ్రోన్లు యూజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నిటిపైన కూడా ఆయన నిషేధాన్ని విధించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా డ్రోన్ల వినియోగానికి సంబంధించి ఆంక్షలు పెట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇలాంటి ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చినట్టుగా ఆనంద్ తెలిపారు.